హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అన్ఫోకస్డ్ వన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు తెలియాలి అంటే ద అన్ఫోకస్డ్ వన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 7 tips for healthy sleep. First one, eat early. అంటే పడుకునే 2 to 4 hours ముందు మనం తినేయాలి. ఇలా తినడం వల్ల డైజెషన్ చాలా బాగా అవుతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటాం. మ్యాక్సిమం అందరం తినగానే అలసిపోయి బెడ్ ఎక్కేస్తాం. ఇలా చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎప్పుడైతే మనం తిన్నాక గ్యాప్ ఇచ్చి పడుకుంటామో మనకి జీఈఆర్ ప్రాబ్లమ్స్ అన్నవి తగ్గుతాయి. జీఈఆర్ అంటే గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్. అంటే మనం తిన్నది మన ఈసోఫేగస్కి వస్తాయి అండ్ దీనివల్ల మనకి గుండెల్లో మంటలు వస్తాయి. అందుకే తిన్నాక వెంటనే పడుకోకూడదు. సెకండ్ వన్, టైమింగ్ సెన్స్. మనలో మ్యాక్సిమం ఎవ్వరూ పాటించని స్టెప్ ఇదే. ఎందుకంటే ఒకటే టైంకి పడుకుని ఒకటే టైంకి లెగాలి అంటే చాలా కష్టం కదా మనకి. చిన్నప్పుడు అయితే మన పేరెంట్స్ ఉన్నారు కాబట్టి టైంకి పడుకోబెట్టి మళ్ళీ మార్నింగ్ కరెక్ట్ టైంకి మళ్ళీ లేపేవారు. ఇప్పుడైతే మనల్ని ఆపేవారు ఎవరున్నారులే అనుకుంటే అంతే. ఇలా స్లీప్ టైమింగ్స్ తప్పడం వల్ల మన బ్రెయిన్కి చాలా అసౌకర్యాలు ఉంటాయి. అలానే మంచి నిద్ర కూడా రాదు. సో మ్యాక్సిమం టైం ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ మంచి ఆరోగ్యం కోసం కనీసం 6 గంటలైనా పడుకునేలా చూసుకోండి. థర్డ్ వన్, మెయింటైన్ డార్క్నెస్. మంచి నిద్రకి మన బెడ్రూమ్ చీకటిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కనీసం మనం పడుకునే 1 గంట ముందైనా రూమ్లో లైట్స్ ఆన్ చేయకుండా ఉంచాలి. అండ్ 1 గంటలో పడుకుంటామన్నప్పుడు మన ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ ఏదైనా బ్లూ లైట్ ఎమిట్ చేసే వాటిని దూరంగా పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే అది మనలో మెలాటోనిన్ అనే హార్మోన్ని తగ్గించేస్తుంది. సో నిద్ర రావడం కష్టమవుతుంది అండ్ అలానే చాలా హెల్త్ ఇష్యూస్ని మనం చేతులారా తెచ్చుకున్నట్టే. ఫోర్త్ వన్, కూల్ రూమ్. అందరికీ తెలిసిందేగా, వేడిగా ఉన్న రూమ్ కన్నా కూల్గా ఉండే రూమ్లో మనకి సూపర్గా నిద్ర వచ్చేస్తుంది. స్కూల్ ఆర్ కాలేజెస్లో కూడా ఎప్పుడైనా మనల్ని ఏసీ ఉండే రూమ్స్లో కూర్చోపెట్టి క్లాస్ చెప్తే అట్టే నిద్రపోయే వాళ్ళంగా. సేమ్ అలానే మనం పడుకునే రూమ్ని ఎంత కూల్గా ఉంచితే అంత మంచి నిద్ర ఉంటుంది మనకి. ఎప్పుడైతే ఇలా మన రూమ్ని మన బాడీ టెంపరేచర్ కన్నా చల్లగా పెట్టుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ అండ్ బాడీ టెంపరేచర్ ఒక 2 to 3 degrees తగ్గి మంచి స్లీప్ వచ్చేలా చేస్తుంది. ఫిఫ్త్ వన్, నో కాఫీ అండ్ ఆల్కహాల్. ఇలా అనడం వల్ల మళ్ళీ నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో, ఆగండి. జస్ట్ ట్రై చేయండి తగ్గించడానికి అండ్ తాగకుండా ఉండడానికి అంటున్నా అంతే. ఇలా కాఫీ తాగడం వల్ల నిద్ర రాదు అని అందరికీ తెలిసిందేగా. కానీ మీరు అనొచ్చు, మా ఫ్రెండ్స్లో ఇలా కాఫీ తాగినా పడుకునే వాళ్ళు ఉన్నారని. బట్ అలా పడుకునే కూడా దాన్ని నిజంగా స్లీప్ అనలేం. ఎందుకంటే నార్మల్గా మనం పడుకున్నప్పుడు వచ్చే గాఢ నిద్రని ఈ కాఫీ తాగడం వల్ల అందులో ఉండే కెఫీన్ తగ్గించేస్తుంది. అండ్ ఆల్సో మార్నింగ్ లేచాగా ఫ్రెష్గా అనిపించదు అండ్ ఏదో తలంతా పట్టేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ అది తగ్గడానికి మళ్ళీ తాగుతాం. ఇలా ఈ సైకిల్ వల్ల మన బాడీకి మంచి జరిగేది ఏమీ లేదు. అందుకనే వీటిని పూర్తిగా మానేయడానికి ట్రై చేయండి లేదా తగ్గించండి. సిక్స్త్ వన్, నో స్లీప్ నో బెడ్. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించచ్చు, బట్ నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. ఇదేంటి అంటే మనం పడుకున్నాక ఒక 20 నుండి 30 నిమిషాలైనా కూడా నిద్ర పట్టకుంటే అలా మంచం మీదే ఉండకుండా వేరే రూమ్ ఆర్ మంచం దిగి అలా వెళ్ళి నిద్ర వస్తుంది అనిపించినప్పుడు మళ్ళీ వచ్చి పడుకోవాలి. ఇలా ఎందుకంటే మనం నిద్రపోకుండా బెడ్ మీదనే ఉంటే మన బ్రెయిన్ ఈ బెడ్కి మనకి ఉన్న రిలేషన్ ఓన్లీ లేవడానికి అని ట్రైన్ చేసుకుంటుంది. అండ్ అలానే చాలా రోజులు కంటిన్యూ అవుతే మనకి నిద్ర రాకపోవడం అలవాటు అవుతుంది. సో అలా బయటకు వెళ్ళి రావడం వల్ల మన బ్రెయిన్కి ఇక్కడ నిద్రపోవాలి అనే సిగ్నల్ వెళ్తుంది. అండ్ వీలైనంత వరకు పగలు ఏ పనికైనా బెడ్ మీద ఉండి చేసుకోకుండా చూసుకోండి. సెవెంత్ వన్, నో గ్యాడ్జెట్స్. మనం పడుకున్నప్పుడు మన బెడ్ మీద తల పక్కన ఏమీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా చూసుకోవాలి. అంటే ఫోన్స్, డిజిటల్ వాచెస్, ల్యాప్టాప్స్ అలాంటివి. ఎందుకంటే వీటి నుండి వచ్చే రేడియేషన్స్ వల్ల మన బ్రెయిన్కి రెస్ట్ ఉండదు అండ్ మన సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వకుండా పోతుంది. అంతేకాకుండా మన గుండె మరియు మెదడుపై ప్రభావం చూపుతుంది. సో ఖచ్చితంగా మన ఫోన్స్ మన తల దగ్గరలో పెట్టకుండా చూసుకోవాలి. వీటిలో ఎంతమంది ఎన్ని పాటిస్తున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే ద అన్ఫోకస్డ్ వన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.